ఉదయకాల కూడిక ప్రభా యేసయ్య ఘనంగా జరిపించుకున్నారయ్యా. వందనాలు స్తోత్రం నాయన. మమ్మల్ని అందరినీ కూడా నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఆయన మరలా మీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఆయన ఉదయకాలంలో ప్రభా నాయన మీ బిడ్డల ద్వారా మీ దాసురాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రం నాయన. దయామయుడా స్తోత్రములు ప్రభా. ఆయన విన్న వాక్యాలు ప్రభా నాయన మా హృదయాల్లో పదిలపరుచుకుని వాక్యానుసారంగా నడుచుకునే జీవితాలు నాకు మాకు అందరికీ దయచేయండి ప్రభా. ఆయన అబిగయల్ లాంటి నాయన తండ్రి దీనత్వం నాయన తగ్గింపు స్వభావం మాలో ఉండాలి ప్రభా యేసయ్య. నాయన జ్ఞానురాలు కాబట్టి ప్రభా నాయన తండ్రి యేసయ్య ఆ మోటువాడైన నాబాలతో నాయన తండ్రి నాయన ఏ మాట కాడ పలుకక ప్రభా యేసయ్య ఆ బిడ్డ నాయన మీ సన్నిధికి నాయన తండ్రి బిడ్డ నాయన దావీదుని ఎదుర్కొని ప్రభా నాయన ఎంతో తగ్గింపు స్వభావంతో ప్రభా యేసయ్య నాయన ఆ బిడ్డ నాయన నీ దాసురాలని ప్రభా నాయన అధ్యాయం అంతట్లో కూడా 18 సార్లు ప్రభా యేసయ్య మీ దాసురాలని నాయన ఎంతగానో తగ్గించుకుంది ప్రభా యేసయ్య. అలాంటి తగ్గింపు స్వభావం నాయన మాలో అందరికీ దయచేయండి నాయన. మాకున్న వాటిని బట్టి నాయన మీరు మాకు ఇచ్చిన వాటిని బట్టి ప్రభా నాయన మేము గర్వించే వారంగా ఉండకుండా ప్రభా యేసయ్య నాయన మీలో ఇంకా లోబడే మనస్తత్వం నాయన దయచేయండి అయ్యా. వందనాలు స్తోత్రములు ప్రభా. నాయన విధేయత కలిగి ప్రభా నేను స్త్రీలైన మేము అందరం కూడా నాయన మీకు లోబడి ప్రభా యేసయ్య నాయన తండ్రి వాక్యానుసారంగా నడుచుకునే జీవితాలు నాకు మాకు అందరికీ దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం. అలాగే నాయన రెండో దాసురాలతో కూడా నాయన ఆవిడ ద్వారా నాయన మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు స్తోత్రములు ప్రభా. నాయన జ్ఞానవంతురాలు ప్రభా నాయన జ్ఞానవంతులైన స్త్రీలు నాయన తండ్రి ఎలా అయితే ఉండాలో మీ సన్నిధిలో ఎలా ఉండాలో సమాజంలో ఎలా ఉండాలో మా మందిరంలో ఎలా ఉండాలో ప్రభా మా గృహాల్లో ఎలా ఉండాలో నాయనా తండ్రి బిడ్డల ద్వారా మాట్లాడారయ్యా. వందనాలు స్తోత్రములు ప్రభా. నాయనా తండ్రి జ్ఞానం కలిగి ప్రభా నాయనా వారు పట్టుదల కలిగి నాయనా తండ్రి నాయనా సమర్పణ కలిగి ప్రభా యేసయ్య నాయన ఎంతో నాయన కష్టమైన పనులు కూడా నేను చేయగలిగే శక్తి కలిగి నాయనా తండ్రి బిడ్డలు నాయన పని చేస్తున్నారని నేను తెలుసుకున్నాం ప్రభా. మేము కూడా సంఘంలో అలాగే నాయన మంచి పాత్రలుగా వాడబడడానికి సహాయం చేయండి అయ్యా. వందనాలు స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం నాయన. వందనాలు స్తోత్రములు నాయన. ఇప్పుడు మీ బిడ్డలు నిలువబడి ప్రభా మాకు కావాల్సిన వర్తమానాన్ని అందిస్తుండగా నాయనా బిడ్డలను మరుగుపరచుకోండి ప్రభా. బిడ్డల ద్వారా మీరే మాతో అందరితో మాట్లాడండి అయ్యా. వందనాలు స్తోత్రం నాయన. మీరు మాట్లాడుతుండగా ప్రభా నాయన మాకు నాయనా తండ్రి వినగల మనస్సు వినగల బుద్ధి నాయనా తండ్రి నాకు మాకు అందరికీ దయచేయండి నాయన. ఈ ఆవరణంతా మీ సన్నిధితో నింపండి అయ్యా యేసయ్య. వందనాలు నాయన. ఈ కూడికల ద్వారా మీ నామానికే మహిమా ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. భోజనం చేశారండి అందరూ? ఎంత సంతోషంగా ఉన్నారు. నాకు చాలా సంతోషం వస్తుంది. అంటే కడుపు నిండిందనా? నవ్వుతున్నారు కదండి అందరూ చక్కగా. అయితే ఫుల్గా తిన్నారన్నమాట. నవ్వి ఒకసేపు కొంచెం మెసేజ్ చెప్పాక అక్క హాయిగా నిద్రపోవాలి. చక్కగా ఫ్యాన్స్ తిరుగుతున్నాయిగా స్లీప్ వేసేస్తారు అందరూ. తిన్నారా? భోజనం చేశారా? నిద్ర వస్తుందా? రావట్లేదా? ఆడపిల్లలు నిద్ర వస్తుందా లేదా? యాక్టివ్గా ఉన్నారా? ఓకేనా? ఆర్ యు ఓకే? తిమోతి రాసిన మొదటి పత్రిక 1 తిమోతి 2 తిమోతి 1 సమూయేలు 2 సమూయేలు అట్లా చదవచ్చా? తిమోతి రాసిన మొదటి పత్రిక ఒకడే తిమోతి, 2 తిమోతిలు కాదు. తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక అలా చదవాలి. సమూయేలు రాసిన మొదటి పత్రిక, సమూయేలు రాసిన 2వ పత్రిక, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, 1 దెస్సలోనికి 2వ దెస్సలోనికి ఒక్కడే సమూయేలు ఉన్నాడు. అర్థమైందండి? ఒకడే తిమోతి ఉన్నాడు. అట్లా చదవకూడదు. తెలుసా మీకు ఈ విషయం అందరికీ? అట్లాగే చదవాలి. ఓకే. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 15 వరకు మార్చి చదువుకుందాం. పేజీ నెంబర్ 191. కావున ప్రతి స్థలమందు పురుషుల కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.
దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. చిన్న ప్రార్థన చేస్తాం. మహాగండు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ యొక్క పవిత్రమైన ఉన్నతమైన హెచ్చింబడామని కొందాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సమీపింపరాని దేశంలో మీరు మాత్రమే వసించు అమరత్వం కలిగిన గొప్ప దేవుడు అయినందుకే నేను స్తుతిస్తున్నాను ప్రభా. మరి యొక్క కొవ్వాడ గ్రామంలో ఈ యొక్క సియోను ప్రార్థనా మందిరంలో ఈ యొక్క 2 దినాలు ప్రత్యేకమైనటువంటి స్త్రీల కూడిక ప్రభా, నీ బిడలైన నీ దాసులైనటువంటి వారు కలిగి ఉండటానికి వారిచ్చిన భారం కొరకై, వారికి ఇచ్చిన ఆశ కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రియమైన తండ్రి. మరి ఉదయకాల సమయంలో 2 సెక్షన్లో నీ దాసరాల విషయాన్ని వాడుకున్నందుకు వందనాలు ప్రభా. 2వ సెక్షన్లో నన్ను నీ యొక్క దాసరాలను కూడా వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మళ్ళీ మొదటి సెక్షన్ కానీ ఇక్కడ నిలబడుతున్న దాసరాల్ని జ్ఞాపకం చేసుకుని వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నిద్రాత్మ నుంచి తొందరాత్మ నుంచి దూరపచ్చిన అందరూ ప్రభా శ్రద్ధగా ఈ యొక్క వాక్యాన్ని విని మరి ఏ రీతిగా హృదయంలో భద్రం చేసుకుని జీవగలిగిన మాటను ఏ రీతిగా నెమ్మరు వేసుకుంటుందో జ్ఞాపకం చేసినందుకు కొందరు ఆ రీతిగా ప్రతి వారు మరి నెమ్మరు వేసుకొని భద్రపరుచుకొని ఆ రీతిగా వారికి కుటుంబాలను కట్టుకొని ఆ రీతిగా జీవించగలకే వారికి నాకు మాకు అందరికీ దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయపడుతురండి ప్రియమైన తండ్రి. మరి ప్రభా నిలబడుతున్న ఆశ్రయం అన్ని కూడా జ్ఞాపకం చేసుకుని వడ్డిదాన్ని మట్టిదాన్ని సంపూర్ణంగా మీరే ఖాళీ చేసి నా నోటికి బోరగా ఉండి పరిశుద్ధాత్మ శక్తితో నింపి మీరే సహాయం చేయండి. ఆది నుంచి అంతవరకు నీ కృపను మాకు భద్రపరచండి ప్రియమైన తండ్రి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 15 వచనాలు ధ్యానిస్తూ వచ్చాం. మీరే మాకు విరిచి పంచిపెట్టి వడ్డించి సహాయం దయచేయమని త్వరలో నన్ను యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కావున ప్రతి స్థలమునందు పురుషుల కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఎలాంటి చేతులు ఎత్తాలంటండి? పవిత్రమైన చేతులు ఎత్తి మనం ప్రార్థన చేయాలి. అపవిత్రమైన చేతులతో ప్రార్థన చేస్తే యేసయ్య ఆలకిస్తాడా? అపవిత్రమైన చేతులు అంటే ఏంటి చెప్పండి ఒకసారి. తెలుసా మీకు? చెప్పాలి. అపవిత్రమైన చేతులు అంటే ఎట్లా ఉంటాయి? ఇప్పుడు మనందరం కూర్చున్నాం కదా, ఇప్పుడు చికెన్ ఏదైనా తిన్నామనుకో కడుక్కోకుండా ఉచ్చి కూర్చుంటే అట్లా ప్రార్థన చేస్తే అపవిత్రమైన చెయ్యది. మరి అపవిత్రమైన చెయ్యండి ఏంటి చెప్పాలి, తెలుసు కదా. పాపంతో శాపంతో మన చేతులు ఇంతవరకు ఇక్కడి నుంచి ఇక్కడికి బ్యాంగిల్స్ వేసుకొని గళగళ అనుకుంటా చక్కగా ఇదంతా గోరింతాకులు పెట్టుకొని ఇక్కడిక్కడ డిజైన్లు వేసుకొని నెయిల్ పాలిష్లు వేసుకొని చక్కగా ఇంతవరకు గజ్జల్స్కి అన్ని మోడల్స్ బ్యాంగిల్స్ వేసుకొని గల్లా ఎత్తి ప్రార్థన చేస్తే అవి పవిత్రమైన చేతులు అవుతాయా? అట్లా ప్రార్థన చేస్తే యేసయ్య ఆలకిస్తాడా? ఏమన్నాడు ఇక్కడ? మరియు స్త్రీలు అణుకువయ్యి స్వస్థ బుద్ధి గలవారైండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు ఈ యొక్క పత్రిక కదా. ఏవి హెచ్చరిస్తున్నాడు? ఇవన్నీ హెచ్చరిస్తున్నాడు కనుక తగు మాత్రంతోనే ఉండాలి. దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలం మనందరం, ఇతరులకు విశ్వాసులం కాబట్టి మనం మాదిరికరంగా మనం జీవించాలంటే తగు మాత్రపు వస్త్రాలే, ప్రతిదీ తగు మాత్రమే ఉండాలి. కనుక పవిత్రమైన చేతులు ఇటువంటివన్నీ పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే ప్రతి దాని కొరకు యేసయ్య ఆలకిస్తాడా? ఆలకిస్తాడండి? ఆలకించడు, మనకి జవాబు ఇవ్వడు. కనుక మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలంటే తగు మాత్రపు వస్త్రాలే ఉండాలంట. ఏంటి కాస్ట్లీ డ్రెస్, అబ్బా చీర ఎక్కడ కొనుక్కున్నావక్క, చాలా బాగుంది కదా అంటారా లేదా? ఇప్పుడు పండగలకి క్రిస్మస్లకి అందరూ కొనుక్కుంటారు కబ్బా, ఇది చాలా కాస్ట్లీ శారీ, పలానా చోట కొన్నాను, ఎంత కాస్టో తెలుసా, మా ఆయన గారు కొనుక్కొచ్చారంటే ఏం వెళ్ళి అబ్బా నాకు కూడా నచ్చిందండి కొనండి అని ఏమి కూడా పేచీ పెడుతుంది కదా. అంత కాస్ట్లీ డ్రెస్సులు మనం వేసుకోవచ్చా? ఏమని చెప్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు? తగు మాత్రపు వస్త్రాలంట కదా. ఇవన్నీ డిజైన్లు పెట్టుకొని మెహందీతో ఇవన్నీ డిజైన్లు పెట్టుకొని మంచి మంచి మోడల్ జడలు వేసుకొని బోళ్ళంత బంగారం వేసుకొని
చక్కగా అన్ని రకరకాల జడలు ముత్యాలు అన్నీ పెట్టుకొని మన ఇష్టానుసారంగా చక్కగా గంగిరెద్దుని అలంకరిస్తారు. అప్పుడు సంక్రాంతి పండుగ కదా, గంగిరెద్దుని చక్కగా అలంకరిస్తారు. అలంకరించి గళ్ళు 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 ఇంటి ముందుకు వస్తుంది. అందరికి ఇప్పుడు పూజలు చేస్తారు కదా, పూజలు చేసి బియ్యం వేస్తారు. మనం ఎట్లా ఉండాలి, గంగిరెద్దుని అలంకరించుకొని అట్లా పెడితే మందిరానికి వస్తే ఇంత బారు పువ్వులు పెట్టుకొని చక్కగా జుట్టు అంతా విరబోసుకొని అట్లా రావచ్చండి. ఆడపిల్లలు కానీ మనం కానీ ఎవరైనా రావచ్చా? దేవుని సన్నిధికి చక్కగా స్త్రీలు మౌనంగా ఉండాలంట, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలంట. అట్లా ఉంటే దేవునికి ఇష్టకరంగా ఉంటుందా? అట్లా ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఇష్టపడతాడా? ఎటువంటి కుటుంబంలో కానీ ఎక్కడ కూడా గొప్ప కార్యాలు మనం చూడలేము. కనుక పవిత్రమైన చేతులు, మన యొక్క చేతులు చాలా పరిశుద్ధంగా, మన మనసు మన హృదయం కల్మషం లేకుండా చాలా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి మనం ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడు. మళ్ళీ అన్నీ కూడా తగు మాత్రపు వస్త్రాలన్నీ ఆ రీతిగా అలంకరించుకోవాలి. ఎందుకు అలంకరించుకోవాలి? ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు? ఈ వాక్యాన్ని ఇక్కడ ఎందుకు రాసి పెట్టాడు? మనం అట్లా జీవించాలి. వాళ్ళు లోకంలో ఉన్నవాళ్ళు వేసుకుంటారు, మనము వేసుకుంటాం. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళెవరో తెలియదు. తెలుస్తుందా? ఇప్పుడు నేను ఉన్నాను కదండి, తెలుస్తుందా? నేను కూడా అన్నీ వేసుకున్నాను అనుకో, ఆ అక్క ఏమి వేసుకోకుండా వచ్చింది. ఇప్పుడు ఆ అక్కని ఏమంటారు? ఆ అక్కే సేవకురాలు, ఏం కూడా మనకులాగే విశ్వాసురాలంట. ఇప్పుడు సేవకులం కాబట్టి ఎలా ఉండాలి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. అవునా కదా? అంటే అన్నీ అలంకరించుకొని రావాలా సేవకురాళ్ళు? దేవుడు ఏ రీతిగా చెప్పాడో ఆ రీతిగా ఇతరులకి మాదిరికరంగా ఉండాలి. కనుక మనం లోకంతో పాటు కలిసిపోకూడదు. అప్పుడు దేవుడి బిడ్డలు ఎవరో, విశ్వాసులు ఎవరో, అన్యులు ఎవరో కూడా తెలియదు. కనుక మనం ఇతరులకు మాదిరికరంగా జీవించాలంటే మనం కేవలం తగు మాత్రపు వస్త్రాలతోనే మనం వేసుకొని జీవించాలి. కింద దైవభక్తి కలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. దైవభక్తి గల స్త్రీ ఉంది కదండి పరిశుద్ధ గ్రంథంలో, వాక్యమే రాస్తూ వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరండి ఆ స్త్రీ? ఎవరో తెలుసా మీకు? చెప్పండి. లూదియా. లూదియా ఏంటంటే దైవభక్తి గల ఒక స్త్రీ. అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తున్నప్పుడు వాటి యందు లక్ష్యం ఉంచి ఆమె దేవుని వాక్యాన్ని విందంట. చక్కగా ఆమె ఇంటి వారందరూ మారు మనసు పొంది బాప్తీసం కూడా తీసుకొని అపోస్తలుడైన పౌలుని ఇంటికి రమ్మని బలవంతం చేసిందంట. ఆమె ఏంటంట, ఊదా రంగు పొడిని అమ్మే తుయతైర పట్టణస్త్రాలంట. ఏంటండి? ఊదా రంగు పొడి అమ్మే తుయతైర పట్టణస్త్రాలు. ఊదా రంగు పొడి అంట పూర్వకాలం. ఇప్పుడంటే మంచి మంచి కలర్స్, మంచి మంచి బట్టలు కాస్ట్లీ వచ్చేసినాయి. అంత కాస్ట్లీ పెట్టి మనం బట్టలు కొంటాం కాబట్టి ఉతికినా కూడా ఏమవుతుంది? కలర్ షేడ్ అవుతుంది. ఏదో కొంచెం జస్ట్ పోతుంది కానీ కలర్ షేడ్ అవుతుంది. అయితే పూర్వకాలం అంట ఆ ఊదా రంగు పొడినంట గువ్వల ద్వారా, ఎక్కడో కన్నీటి ద్వారా, ఏదో పొడి ద్వారా సేకరించేవారంట. అది చాలా కాస్ట్లీ పౌడర్ అంట. ఆ పౌడర్ ఎవరు వాడేవారంట? అప్పుడు రాజులు మాత్రమే వాడేవారంట. వాళ్ళ యొక్క బట్టలకి ఆ ఊదా రంగు పొడిని, ఆ కలర్ని వేసేవారంట. ఆమె ఆ రాజులకు మాత్రమే ఆ పొడి తయారు చేయాలంటే చాలా కష్టమంట. దాన్ని సేకరించాలన్నా కూడా పొడిని చాలా కష్టమన్నంట. ఆ యొక్క పట్టణంలో రాజులకు అందరికీ ఆమె ఆ యొక్క పొడిని అమ్ముతూ వచ్చిందంట. అయితే ఆమె చాలా ధనవంతురాలంట. మరి అంత కాస్ట్లీ పౌడర్ అమ్ముతుంది కదా, మరి ఆమె ధనవంతురాలే కదా. అయితే అటువంటి ధనవంతురాలు కూడా ఏం చేస్తుందండి? ఆమె దైవభక్తి గల స్త్రీ అని దేవుడే రాయించి పెడుతూ వచ్చాడు. మరి మనం ఏంటండి, మనం చూసి అందరూ అంటున్నారా పక్కింటి వాళ్ళు గట్టని, ఏమి ఎంత దైవభక్తి గల స్త్రీయో, అసలు ఎంత ప్రార్థన, చక్కగా ఆరాధన, అసలు ఎంత మంచిదో అని అనుకుంటున్నారా లేదా? అమ్మో ఇంత రాక్షస అనుకుంటారా లేదా? అనుకుంటారు కదండి. సపోజ్ సేవకుడు వస్తాడు మన ఇంటికి, ఏమీ చక్కగా అసలు సేవకులు వచ్చినప్పుడు ఎంత నటించేస్తా అన్నా, రండి 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 కూర్చోండి, చక్కగా నటిస్తాం. వెళ్ళిపోయాక ఏమంటండి, చెప్తాను ఇప్పుడేగా, నన్ను తిట్టగా, ఏంటి ఇప్పుడు చెప్పు అని అంటారు. అట్లా ఉండొచ్చా మనం? అలా ఉండకూడదు. ఇంటి ఇరుగు పొరుగు వారితో చక్కగా సమాధానం కలిగి, ప్రేమ కలిగి, చక్కగా మనం మర్యాదగా దేవుని బిడ్డలంగా దైవభక్తి గల స్త్రీలుగా మనం నడుచుకోవాలి. అందరితో కూడా మనం సమాధానంగా ఉండాలి. ఎవరితో కూడా మనం గొడవలు పడకూడదు. ఇప్పుడు నూతన సంవత్సరంలో సమాధానం లేకుండా ఉన్నారు ఎవరైనా? ఉండకూడదు. అందరితో మనం మన దేవుడు సమాధానకే కర్త కానీ అల్లరికైనా కర్త కాడు. కనుక ఈ దైవభక్తి గల స్త్రీలకు చెప్పుకున్నట్టుగా మనం ఏం చేయాలంటే సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఏం చేయాలి? మళ్ళీ మనం మంచి మంచి పనులు చేయాలి. దేవుణ్ణి ఎరిగాం కదా, ఎంతోమంది కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, ఎన్నో సమస్యల్లో ఉంటారు.
మనకు చేతనైనంత సహాయం మనం చేయగలిగితే చేయాలి. 3 గుంపులు చూసుకున్నాం కదా. రెండో గ్రూప్ ఏం చేశారంటండి? చేయగలిగిన దానిలో తమ స్తోమత కొలది చేశారు. మూడో గుంపు ఏం చేశారు? జ్ఞానం గల స్త్రీలు కాబట్టి చేయగలిగిన దానికంటే ఎక్కువగా, తమ స్తోమత కలిగిన దానికంటే ఎక్కువగా అధికంగా చేశారు. అంత కష్టమైన పని కూడా వాళ్ళు చేశారు. కనుక దైవభక్తి గల స్త్రీలు అని చెప్పుకొని దానికి తగినట్టుగా మనం సత్క్రియలు చేయాలి. మంచి మంచి పనులు చేయాలి. చెడ్డ పనులు మనం చేయొచ్చండి. చెడ్డ పనులు చేస్తే లోకంలో ఉన్న వాళ్ళకి మనకి తేడా ఉంటుందా? ఉండదు. బైబిల్లో సత్క్రియలు చేసినటువంటి ఒక వ్యక్తి ఉంది. ఎవరు ఆ వ్యక్తి? స్త్రీ. ఎవరు చెప్పాలి? మీరు బైబిల్ చదవట్లా, ప్రార్థన చేసుకోవట్లేదు అసలు ఎవ్వరో. ద్వారక చెప్పింది చూడండి. షారోన్ చెప్పింది, ద్వారక లేటుగా చెప్పినా చక్కగా చెప్పింది కదా. అయితే బైబిల్ చదువుతుంది ద్వారక, షారోను రోజు. ఏమ్మా? ఓకే. ద్వారక ఏం చేస్తుందంటండి? సత్క్రియలు, మంచి కార్యాలు ఆమె చేస్తూ వచ్చింది. ఆమె చనిపోయినా కూడా అపోస్తలుడైన పేతురు ప్రార్థన చేసి ఆమెని బ్రతికిస్తూ వచ్చాడు. కనుక దైవభక్తి గల స్త్రీలకు మనం చెప్పినట్టుగా మనం అటువంటి సత్క్రియలను చేసి మనం అలంకరించుకోవాలి. స్త్రీలు మౌనంగా ఉండవలసిందే కానీ సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలంటే ఉపదేశించడానికి కానీ పురుషుని మీద అధికారం చేయడానికి కూడా ఆమెకి సెలవు ఇవ్వబడలేదు. కనుక ఇక్కడ మనం ఎటువంటి స్త్రీలను చూసుకున్నాం చెప్పండి? చాలా ఉన్నాయి కదా. స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ చాలా ఉన్నాయి. అయితే దైవభక్తి గల స్త్రీలకు ఉండవలసినటువంటి లక్షణాలు ఒక 5 లక్షణాలు క్లుప్తంగా చూసుకొని ముగించుకుందాం. ఓకేనా? దైవభక్తి, ఇప్పుడు మనందరం కూర్చున్నాం కదా, దైవభక్తి గల స్త్రీలమా కాదా? డౌట్గా చూస్తున్నారేంటండి వంక? కాదా? కాదు మాట అయితేనే. అవునా కదా? మాట్లాడండి. మాటలు రావా మీకు? వచ్చా? మాట్లాడండి. మరి తెలుగు రాదా? కన్నడ నేర్చుకుంటారా? లేకపోతే వేరే లాంగ్వేజ్ నేర్పించమంటారని చెప్పండి. దైవభక్తి గల స్త్రీలమే కదా మనం. ఏదో నామకే వాస్తవం వచ్చి ఏదో మీటింగులు పెట్టారు కాబట్టి అన్నోళ్ళు అక్కోళ్ళు ఏదో వచ్చాం, ఎవరో వచ్చారు చెప్పారు, ఈ చెవితో వింటాం, ఈ చెవితో వదిలేసి వెళ్ళిపోతాంలే అని అనుకుంటున్నారా? ప్రతి దానికి దేవుడికి ఏం చేయాలండి? లెక్క అప్పచాలి. వాళ్ళు ఎంతో అక్క అన్న ఎంతో ప్రయాసపడి మీరు ఆత్మీయమైన మేలు, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మీరు పొందాలని ఎంతో భారం కలిగి ఈ 2 దినాలు వాళ్ళు ఎంతో ప్రయాసతి మీటింగులు పెట్టారు. ఎందుకు? ఆత్మీయమైనటువంటి ఆహారం, శరీరానికి శారీరకమైన ఆహారం మనకి ఎంత ముఖ్యమో ఆత్మీయమైనటువంటి ఆహారం కూడా మనకి చాలా అవసరం. అందుకే ప్రయాసపడి ఎంత భారంతో మీటింగులు పెట్టారు. కనుక దేవుడు బిడ్డలను తీసుకొచ్చి మనకి ఆత్మీయమైనటువంటి మన్నాను మన దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు వాటిని ఏం చేయాలండి? మనం భుజించాలి. కనుక ఇందులో దైవభక్తి గలటువంటి స్త్రీలు సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలని దేవుడికి చెప్తూ వచ్చాడు. అయితే దైవభక్తి గల స్త్రీలకు ఉండవలసిన లక్షణాలను చూసుకుందాం. మొట్టమొదటిగా ఎలా ఉండాలంట? దైవభక్తి గల స్త్రీకి, మనందరం దైవభక్తి గల స్త్రీలమే, ఎవరమో కాదు, మనమే. ఎటువంటి స్వభావం ఉండాలంటే మనకి అణుకువ స్వస్థ బుద్ధి కలిగి ఉండాలంట. ఎలా ఉంటానంటండి? అణుకువ స్వస్థ బుద్ధి. చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా చెప్పాలి. సే లౌడ్లీ. మళ్ళీ చెప్పాలి. సెగైన్. అణుకువ స్వస్థ బుద్ధి కలిగి ఉండాలంట కదా. ఉదయకాలం చూసుకున్నాం కదండి అబిగేలు గురించి. ఆమెకి అణుకువ పద్దాక ఏంటి ఎక్క ఓంటి ఎలా అబిగేలు గురించే చెప్తున్నారు. చెప్పి మన బుర్రలు తినేస్తున్నారు అనుకుంటున్నారా? అనుకోబాకండి. దేవుడు ఒక్కొక్కళ్ళ ద్వారా ఒక్కొక్క పాఠం మనకి, ఒక్కొక్క కొత్త అనుభవం దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఒక్కొక్కళ్ళ ద్వారా కొత్త అనుభవాలు మనం నేర్చుకోవాలి. ఓకేనా? అయితే మరి అబిగయేలుకి ఏముంది? బోల్డ్ అన్ని లక్షణాలు ఉన్నాయి ఆమె దగ్గర కదా. అణుకువ స్వస్థ బుద్ధి ఉంది ఆమె దగ్గర. మరి మొరటివాడు మోటువాడైన నాబాలు అంత పనికి మాలిన వాడు అటువంటి పని చేస్తే మరి దావీదు వస్తున్నాడు కోపంతో ఉగ్రతతో రగులుకొని రథం మీద వస్తుంటే వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి ఈ తప్పు నాదరి ఎంచుము అని సాష్టాంగపడి నమస్కారం చేసేటప్పటికి దావీదు మహారాజు గారు ఎంతో కూలైపోయారు. అవునా కదా? కనుక అణుకువ స్వస్థ బుద్ధి ఉండబట్టే అంత కష్టం వచ్చినా కూడా గబగబా వెళ్ళిపోయింది. అప్పుడు అంతేగాని అణుకువ స్వస్థ బుద్ధి లేకపోతే గబగబాని వెళ్ళిపోతుందేమో, వెళ్ళదుగా. ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి, మరణం కూడా చూడవలసి వచ్చింది. కనుక అణుకువ స్వస్థ బుద్ధి కలిగి ఉండబట్టే అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. కనుక
దేవుని ఎరిగినటువంటి బిడ్డలు ఇక్కడికి వచ్చినటువంటి మన అందరం కూడా, నేను కూడా ఎటువంటి స్వభావం కలిగి ఉండాలి? మన దైవభక్తి గల స్త్రీకి తగినటువంటి లక్షణాలు మనలో ఉండాలని దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన నీ నుండి నా నుండి ఆశించేది ఏంటి? మనం క్షేమంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా ఆయనకి ఇష్టకరమైనటువంటి జీవితము మనం జీవించాలని ఆయన కోరుతున్నాడు. కనుక మనందరం ఎలా ఉండాలంట? అబీగయీలు వలె దైవభక్తి గల స్త్రీలకు తగినట్టుగా, మాదిరిగా, అణుకువ, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. కుటుంబంలో కూడా ఎన్నో కష్టాలు వస్తాయి, భర్త ద్వారా, వారి ద్వారా, పిల్లల ద్వారా, ఎటువంటి శ్రమ వచ్చినా దాన్ని చక్కగా ప్రార్థనా జీవితం ద్వారా చక్కగా ఎదుర్కొని అణుకువ, స్వస్థ బుద్ధి అటువంటి జీవితం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మధ్యాహ్న సమయంలో మనకి హెచ్చరిస్తున్నాడు. నెక్స్ట్ రెండవదిగా సత్క్రియలను చేయాలి. ఏం చేయాలంటండి? సత్క్రియలు చేయాలి. ఇక్కడ చెప్పారు కదా, సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను కదా. చక్కగా మామూలుగా అలంకరించుకోవడం కాదండి, డ్రెస్సులు వేసుకుని నగలు పెట్టుకుని, అది కాదు. సత్క్రియలు అంటే మంచి పనులు చేసి మనం మంచి అనిపించుకోవాలి. అవునా? ఎవరు చేశారు అటువంటి మంచి పనులు? ద్వారకా చేసింది. ఏం చేసిందంటండి? ద్వారకా తీయండి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం చదవండి అమ్మా. గట్టిగా చదవాలి. చాలండి. ఆమె ఏం చేస్తుందంట? యొప్పేలో తబిత అనే ఒక స్త్రీ ఉండి ఆమె సత్కార్యాలు, ధర్మకార్యాలు బహుగా చేసిందంట కదా. ఆమె ఏం చేస్తుందండి? సూది, దారం ఆ రెండే ఉన్నాయి తన చేతిలో. అయితే ఇప్పుడు మనకు టైలర్స్ వచ్చారు కదా, మరి పూర్వకాలం టైలర్స్ ఉన్నారా? ఏమీ ఇప్పుడు ఉండి కొలిది అంతా డెవలప్మెంట్ అయిపోతుంది. ఉండి కొలిది అన్ని లేటెస్ట్ మోడల్స్ వచ్చేస్తున్నాయి. పూర్వకాలం ఏముంది? ఎక్కడికి వెళ్ళినా నడకల ద్వారానే వెళ్ళేవారు కదా. అయితే ఆ సూది దారమే ఉన్నాయంటే ఎవరి దగ్గర? తబిత దగ్గర, ద్వారకా దగ్గర. అయితే ఆ సూది దారమే ఉంచుకొని దేవుని మహిమ కొరకు ఆ రెండు వినియోగించుకొని అనేక మంది కంట విధవరాండ్రకు లేని వారికి అంగీలు కుట్టిందంట. ఆ అంగీలు అందరూ వేసుకునేవారంట. ఒకరోజు ఆమెకు అనారోగ్యం వచ్చి కాయలా పడి చనిపోతే విధవరాండ్రంట అందరూ వచ్చి ఆమె బ్రతికున్నప్పుడు ఇంక ఇవన్నీ మా అంగీలు కుట్టింది, మా కష్టమైనటువంటి పరిస్థితుల్లో, లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమె ఇవన్నీ మాకు కుట్టిచ్చిందని చూపించి అందరూ ఏడుస్తున్నారంట. అప్పుడు పేతురుకి వినపడినప్పుడు పేతురు గదిలోకి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆమె ఏమైంది? సజీవురాలుగా బ్రతికి వచ్చింది. ఎందుకు? ఆమె మంచి క్రియలు ఆమెని వెంటాడుతూ వచ్చినాయి. కనుక దేవుని ఎరిగినటువంటి మనం అందరం కూడా ఏం చేయాలంటే సత్క్రియలు చేయాలి, మంచి క్రియలు చేయాలి, ఉపకారమే చేయాలి. కానీ మనం ఎవరికి అపకారం చేయకూడదు, కీడు చేయకూడదు, మంచే చేయాలి కానీ ఎవరికి కీడు చేయకూడదు. ఎవరైనా మనకు అపకారం చేసినా, కీడు చేసినా మనం ఏం చేయాలి? ఉపకారమే చేయాలి. అప్పుడు దేవుని ఎరిగినటువంటి బిడ్డలు, దైవభక్తి గల స్త్రీ చక్కగా మంచి మంచి సత్క్రియలు చేస్తేనే దేవాది దేవుని ద్వారా మనకి మహిమ, మన కుటుంబానికి మహిమ, మన సంఘానికి కూడా దేవుడు ఎంతో మహిమను అనుగ్రహిస్తాడు. చూడండి, రోమా రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. రోమేలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. చాలమ్మా. ఇంకేం చేయాలంటే సత్క్రియలనంట ఓపికగా చేయాలంట. చాలా ఓపిక ఉండాలి కదా. సత్క్రియలు, మంచి పనులు చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే మనం చేయలేము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. చాలండి. అవసరాన్ని బట్టంట సమయోచితంగా ఏం చేయాలంట? సత్క్రియలు చేయాలంట. సత్క్రియ ఆసక్తి కలిగి ఉండాలంట. ఏంటి? సమయాన్ని బట్టి మనం చేయాలి. ఉత్తినే చేస్తామండి, ప్రతిదానికి చేస్తామా? ఇప్పుడు ఎవరైనా కష్టాలు ఉంటారు, ఒక రూపాయి ఇవి, 100 ఇవి అని అంటే మనకి చేయగలిగినటువంటి స్తోమతలో మనకు ఉన్నదాన్నే మనం సహాయం చేయాలి. ఎవరైనా వస్తే లేదని అనొచ్చా? మనం దేవుని ఎరిగినటువంటి వారం మనకు ఉండి కూడా లేదని అనొచ్చండి? అనకూడదు. దేవుని నామానికే మహిమ రాదు. కనుక సత్క్రియలను మనం చేసేవారికి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్ని చూసుకున్నాం? దైవభక్తి గల స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఎన్ని చూసుకున్నాం చెప్పండి. మొదటిగా ఏంటి? అణుకువ, స్వస్థ బుద్ధి. రెండవది సత్క్రియలు చేయాలి. మూడవది
పరిశుద్ధత, పవిత్రత, యథార్థత కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి చివరి వచనంలో ఉంది కదా, విశ్వాస, ప్రేమ, పరిశుద్ధత ఎందు నిలకడగా ఉండినేడాలి. ఏముండాలంట? పరిశుద్ధత, పవిత్రత, విశ్వాసం, ప్రేమ, ఇన్ని లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఎందుకు? లోకంలో ఉన్న వాళ్ళకి మనకి కూడా చాలా తేడా ఉందిగా, ఉందా లేదా? కనుక దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలుగా మనకి పరిశుద్ధత, పవిత్రత, యథార్థత కలిగి మనం జీవించాలి. మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు అయిన ప్రకారం మనం కూడా పరిశుద్ధులుగా ఆయన జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనం పరిశుద్ధంగా ఉండాలని ఆ మహామహిమ నుండి ఈ లోకానికి వచ్చే కలువరిశిల్లో ఆయన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించి నీ పాపాలని నా పాపాలని కడిగి పవిత్రపరిచి విలువ పెట్టుకోనకుండా ఆయన యొక్క ఉచితమైన రక్షణ మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎందుకు? మనం పరిశుద్ధంగా జీవించాలి. మనం పాపాత్ములు అయ్యి నరకంలో నిత్య నాశనానికి, ఉగ్రతకు లోనవ్వకుండా మనం పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఎంతగానో యొక్క కలువరిశిల్లో ఎంతో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఎంతగానో ఆయన క్రయధనం ఇస్తూ వచ్చాడు. మన పరిశుద్ధ గ్రంథంలో కూడా మరియ ఎంతో పరిశుద్ధాత్మురాలు కాబట్టే దేవాది దేవుడు యొక్క ఆమె యొక్క గర్భమునందు వసించడానికి, జన్మించడానికైనా ఇష్టపడినటువంటి వాడు. ఆమెను ఎవరు, ఏ పురుషుడు కూడలేదు. కనుక ఆమె ఎంతో పరిశుద్ధురాలు, పవిత్రాలు, ఎంతో యథార్థత కలిగి జీవించినది కాబట్టే ఆమెకి వివాహం అవ్వకపోయినా దేవుడు ఆమెకి పరిశుద్ధాత్మైన గర్భం ధరించి ఆమె యందు దేవుడు వసించడానికే ఆయన ఎంతో ఇష్టపడుతూ వచ్చాడు. కనుక మరియ ఏ రీతిగా పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా జీవిస్తూ వచ్చిందో నీవు నేను కూడా అటువంటి రీతిగా జీవించాలని ఆ దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకా అంత మాత్రమే కాకుండా పవిత్రత కలిగి జీవించాలి. ప్రతి విషయంలో కూడా మనం యథార్థత ఉండాలి. మన భర్త దగ్గర ఎంతో పవిత్రంగా ఉండాలి. మన బిడ్డల దగ్గర ప్రతి విషయంలో మాట, చూపు, ప్రవర్తన, ఊహ, నడక, ఉద్దేశం, సమస్తమైన విషయాల్లో కూడా చాలా పవిత్రంగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా చాలా యథార్థత కలిగి ఉండాలి. మన మాటలు కూడా ఎంతో యథార్థంగా, పవిత్రంగా ఉండాలి. లేకపోతే మనం ఏది తేడా వచ్చినా ప్రతి దానికి దేవుడికి ఒక దినాన లెక్క అప్పచెప్పవలసినటువంటి సమయం రాబోతుంది. అప్పుడు దోషులుగా దేవుని యొక్క ఎదుట తీర్పుకు మనం సిద్ధపడ్డామనుకో, ఎక్కడికి త్రోయబడతాం? మనం నరకాగ్నికి, నిత్య నాశనానికి త్రోయబడతాం. ఏముంటుంది అక్కడ? చీకటి, కటిక చీకటి, భయంకరమైనటువంటి పరిస్థితి. ఎంత జీవితం మనం జీవించి మందిరానికి వచ్చి, మీటింగులకు వచ్చి, ప్రార్థనకు వచ్చి, ప్రతి దానికి వచ్చి ఎంత భక్తిగా ఉండి ప్రార్థన చేసుకుని నరకానికి వెళ్తే ఎట్లా ఉంటుంది? మనకి ఎలా ఉంటుంది? భయంకరమైన పరిస్థితి కదా. ఆ పరిస్థితి నుంచి దేవుడు మనం తప్పించాలని ఈ రీతికి ఆయన ప్రాణం పెడుతూ వచ్చాడు, నీ కొరకు నా కొరకు. కనుక దైవభక్తి గల స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణాలు, మూడోదిగా పరిశుద్ధత, పవిత్రత, యథార్థత కలిగి అన్ని విషయాల్లో జీవించాలి. కనుక ఈ టచ్ ఫోన్లు వచ్చాక ఎంత సీక్రెట్లుగా మాట్లాడతారో కదా. అందరూ కూడా ఎంతమందో బయట లోకంలో వస్తే మరి భయంకరం. భర్త లేనప్పుడు చక్కగా వాళ్ళకి ఫోన్ చేయడం, వీళ్ళ ఫోన్ చేయడం, వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతాం. యవనస్తులైనటువంటి పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చక్కగా వాళ్ళతో వీళ్ళతో, ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ పద్దాకా మాట్లాడుతూనే ఉంటారు కదా. కానీ ఆకాశం అందు ఉంటుంట దేవుడు నరులను పరిశీలిస్తున్నాడంట. నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, మా ఆయన గారికి తెలీదు. నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, నా భార్యకి తెలియదని భర్త అనుకుంటాడు, భర్తకు తెలియదని భార్య అనుకుంటుంది, బిడ్డలు ఏమనుకుంటారు? మా తల్లిదండ్రులకు తెలియదని బిడ్డలు అనుకుంటారు. అట్లాగా యథార్థత లేనివారుగా లోకంలో ఎంతోమంది జీవిస్తారు. కానీ ఆకాశం అందు ఉంటుంట దేవాది దేవుడు నరులను పరిశోధించి పరిశోధిస్తున్నాడు. ప్రతి ఒక్క హృదయాన్ని, ప్రతి ఒక్క ఆలోచన, అంతరంగాన్ని దేవుడు మనకు ఆలోచన పుట్టక మునిపే, మనకు తలంపు పుట్టక మునిపే ఆయనకి ఎరుగును. కనుక ఎవరితో మాట్లాడుతున్నామో దేవుడు అన్నీ రాసి పెడతాడు చెట్ట. ఆ ముందు మనం నుంచున్నప్పుడు తీర్పులో మొత్తం చదివితే అప్పుడు ఏమొస్తుంది? కళ్ళంట నీళ్ళు కారుతూ ఉంటుంది. నడు అని అగ్నిగుండంలోకి తోస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. కనుక మనం ప్రతి విషయం దేవుడు చూస్తున్నాడని చాలా యథార్థత కలిగి పవిత్రంగా మనం జీవించాలని దేవాది దేవుడు కోరుతున్నాడు. నెక్స్ట్, ఏ క్లీన్ ఇంజిన్ విల్ రన్ ఫాస్ట్. చూడండి, పరిశుద్ధత, పవిత్రత, యథార్థతకి ఒక గుర్తు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ స్కూటీ ఉందనుకోండి, లోన్ ఇంజిన్ ఉంటుందా లేదా? ఆ ఇంజిన్ నిండా డస్ట్ పట్టేసి చికాకు ఉంటే ఎంత స్టార్ట్ చేసిన స్కూటీ స్టార్ట్ అవుతుందా? దాన్ని మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాలి, ఆ ఇంజిన్ ఇప్పాలి, అదంతా డస్ట్ క్లీన్ చేయాలి, అప్పుడు చక్కగా స్టార్ట్ అవుతుంది, వెళ్తుంది కదా. ఏదైనా డస్ట్ ఉంటే ఏమీ స్టార్ట్ అవ్వదు. అలాగే మన హృదయంలో పరిశుద్ధత, పవిత్రత, యథార్థత ఏది లేకుండా మలినంతో, చెత్తతో, అంత విషయంతో నిండిపోయి ఉంటే మనం దేవుని సన్నిధిలో మనం మొర్ర పెట్టినా, మనం ఏమి చేసినా ప్రార్థన ఆలకించం, మన యొక్క పరలోక రాజ్యాన్ని మనం చేరలేం. కనుక మనలో ఉన్న చెత్త అంతా తీసుకుంటేనే దేవాది దేవుని రాజ్యం చేరగలం.
మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన అంగీకరిస్తాడు. ప్రేమపూర్వకంగా ఆయన అంగీకరించి ప్రతి ప్రార్థన కూడా ఆయన త్రోసి వేయకుండా ప్రతి దానికి జాబ్ ఇస్తాడు. కనుక ఆ డస్ట్ అంతా తీసినప్పుడు స్కూటీ కానీ ఏదైనా సరే చక్కగా స్టార్ట్ అవుతుంది అనమాట. కనుక దేవుడు ఆ రీతిగా ఉండాలని కోరుతున్నాడు. 4వదిగా ఆతిథ్యం ఇచ్చే స్త్రీలుగా ఉండాలి. దైవభక్తి గలవారు అని చెప్పుకునే స్త్రీలు ఆతిథ్యం ఇచ్చే స్త్రీలుగా ఉండాలి. ఎవరెవరు ఆతిథ్యం ఇచ్చారండి? గనురాలైనటువంటి షూనేమీరాయలు ఎలీషా దైవజనుడు ఆ పట్టణంలోకి వచ్చినప్పుడు ఇతడు భక్తిగల దైవజనుడని ఎరిగి తన భర్తతో చెప్పి మేడ మీద ఏం చేసింది? ఒక గది కట్టించింది. మంచము, బల్ల, పీట అన్నీ ఆయన కొరకు సిద్ధపరిచి ఆయన పట్టణానికి వచ్చినప్పుడు ఎలా చక్కగా ఆమె ఆయన్ని చేర్చుకుని భోజనం పెట్టింది, ఆతిథ్యం ఇచ్చింది. ఇంకా లూదియా కూడా ఆతిథ్యం ఇచ్చింది. అపోస్తలుడైన పౌలుని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చింది. అలాగా పరిశుద్ధమైన గ్రంథంలో మరి శారా ఆతిథ్యం ఇచ్చింది కదండి. ఎండవేళ గుడార్పు ద్వారమున అబ్రహాం ఉన్నప్పుడు మరి యెహోవా దూత ప్రత్యక్షమై 3 మనుషులు ఉన్నప్పుడు శారాకి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు 90 సంవత్సరాలు అంటే ఆ వయసులో ఏమైనా చేయగలదండి? అప్పుడు 3 మానికల మెత్తని పిండి తీసుకొచ్చి రొట్టెలు చేసి కొవ్వినటువంటి దూడని పశు మాంసాన్ని అన్ని గబగబా రెడీ చేసి తీసుకొచ్చిందంట. ఎండవేళట మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకో దారంటే వెళ్ళిపోయి అమ్మ మంచినీళ్ళు అవుతున్నాయి, అమ్మ చాలా దాహంగా ఉంది, మంచినీళ్ళు ఏమి లేవు పో అని అంటామండి. మనం అట్లా అనకూడదు. మనకి ఎంత కష్టమైనా లెగిసి వాళ్ళకి వాటరే కదా అడిగారు. మనకి అన్నం పెట్టమని అడిగారు, వాళ్ళు అడగలేదు కదా, వాటరే అడిగారు. కనీసం మనం లేచి కొంచెం మంచినీళ్ళు ఇవ్వాలి. అదే ఆతిథ్యం. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకో ఫస్ట్ వాళ్ళకి చికెన్లు, బిర్యానీలు వండి పెట్టమని వాళ్ళు అడుగుతారండి. కనీసం ఒక గ్లాసులు మంచినీళ్ళు ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. ఇంటికి ఎవరు వచ్చినా సరే మంచినీళ్ళు తాగుతావా అక్క, మంచినీళ్ళు తాగుతావా అన్న, ఎవరు వచ్చినా దేవుని బిడ్డలుగా మనం ఆ యొక్క మంచి మర్యాదను మనం నేర్చుకోవాలి. గ్లాసులు మంచినీళ్ళు ఇస్తే మనం చాలు, పరలోకంలో మనకి గొప్ప బహుమానం కలుగుతుంది. కనుక ఆతిథ్యం అంటే చికెన్లు, బిర్యానీలు వండి పెట్టమంటే ఇంటికి వచ్చిన వాళ్ళని చక్కగా చేర్చుకొని ప్రేమతో వారిని మాట్లాడి చక్కగా కూర్చోమని గ్లాసులు మంచినీళ్ళు ఇస్తే చాలు. కనుక దేవుని ఎరిగినటువంటి బిడ్డలో మనం ఆతిథ్యం ఇచ్చేటటువంటి స్త్రీలుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రిబ్కా కూడా ఏం చేసిందండి? ఆ ఒంటెలన్నిటికీ బోళ్ళన్ని నీళ్లు పోసింది. ఆ గోతులో నుంచి నూతిలో నుంచి ఒక్కొక్క ఒంటె ఎన్నో నీళ్లు తాగుద్దంట. 16 కడవలో ఎన్నో మొత్తానికి తాగుద్దంట, నాకైతే గుర్తులేదు. అన్ని ఒంటెలకి కూడా నీళ్లు చేది పోస్తుందండి. మనం తోడతామా? ఇప్పుడు ఇక్కడ మందిరంలో ట్యాపడదు నుయ్యి ఉంటుంది, ఇప్పుడు వాటర్ బోల్డ్ కావాలి కదా మనకి, తోడమంటే ఒక్క బింది 2 బకెట్లు, అమ్మో చేతులంతా ఎర్రగైపోయి మంట వచ్చేస్తున్నాయి, నేను తోడలేనంటీ, నా వల్ల కాదంటీ అంటే కష్టానికి భయపడినటువంటి స్త్రీలు, అవునా కదా, తోడలేరు. కానీ కష్టమైన భయపడకుండా దేవుని పని చేయాలి మనం దేవుని ఇంటిలో. కనుక రిబ్కా ఒంటెలన్నిటికీ నీరు చేదు పోస్తుంది కాబట్టి ఆమె ఇస్సాకుకి భార్యగా అయ్యి ఎంతో దేవుడు అబ్రహాము, యాకోబు, ఇస్సాకు సంతానాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. కనుక ఆ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంలో రిబ్కా అడుగు పెడుతూ వచ్చింది. ఎంత ఆశీర్వాదం కదండి, ఎంత అదృష్టం కదా. దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే మనందరికీ ఎంతో గొప్ప అటువంటి కుటుంబంలో ఆమె చేర్చబడుతుంది. ఎందుకు? ఆ యొక్క ఒంటెలకు నీరు చేదు పోయటం ద్వారా ఆతిథ్యం నీళ్ళే ఇచ్చిందండి. ఆ ఒంటెలకి ఆయన గడ్డి కోసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని మోసి తెచ్చి పెట్టిందా? జస్ట్ నీళ్ళు అంతే ఒంట్లకి తోడు పోసింది కదా. అలాగా శారా, రిబ్కా, నెక్స్ట్ లూదియా, గనురాలైనటువంటి షూనేమీరాలు, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దైవిక భక్తి కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు. వారందరూ ఏం చేస్తూ వచ్చారండి? ఆతిథ్యం ఇస్తూ వచ్చారు. కనుక మన గృహానికి ఎవరు వచ్చినప్పుడు కూడా కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. చక్కగా వాళ్ళని ఎంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానించి చక్కగా వాళ్ళతో మంచిగా చక్కగా మాట్లాడితే అప్పుడు దేవుడికి నామానికి మహిమ, దేవుని ఎరిగినటువంటి బిడ్డలు కాబట్టి ఎంతో దైవికమైన ప్రేమ వీరు చూపిస్తున్నారని వాళ్ళకి ఎంతో సంతోషం. అలాగే ఎంతోమంది అన్యులు ఎంతోమంది ఇటువంటి పరిస్థితుల ద్వారా మన బట్టి మారుతారు. దైవజనుడు భక్సింగ్ గారు అంట, ఆయన కటింగ్ షాప్కి వెళ్ళారంట, వెళితే డబ్బులు లేవంట ఆయన దగ్గర. లేకపోతే ఇంకా తర్వాత 2-3 రోజులు కటింగ్ చేయించుకోవాలి ప్రభా, వెళ్ళనా వద్దంటే ఈయన దగ్గర డబ్బులు లేవు కదా భక్సింగ్ గారి దగ్గర. అయితే 2 రోజుల వరకు వెళ్ళొద్దన్నాడంట దేవుడు, డబ్బులు లేవు. మళ్ళీ 3వ రోజున దేవుడు వెళ్ళమన్నాడంట. ప్రభా నా దగ్గర జేబులో ₹1 కూడా లేదు, కటింగ్కి చేయించుకుంటే కటింగ్కి డబ్బులు ఇవ్వాలి కదా, ఎట్లా వెళ్ళను ప్రభా, నువ్వు వెళ్ళు, మాట్లాడకుండా నువ్వు వెళ్ళు అన్నాడంట దేవుడు. వెళ్ళారంట. చక్కగా ఆయన కటింగ్ చేస్తుంటుంటే ఏం చేస్తూ వచ్చారు? దేవుని సువార్త అందిస్తూ వచ్చారంట భక్సింగ్ అంకులు. ఆ సువార్త వినంటే ఆయన రక్షించబడి అప్పట్లోనే కటింగ్ కూడా డబ్బులు తీసుకోలేదంట. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు కదా. అలాగా అటువంటి గొప్ప కార్యాలు మనల్ని చూసి
అనేక మంది రక్షించబడి మనం చూసి అనేక మంది దేవుని సన్నిధికి రాబట్టే విధంగా అటువంటి దైవభక్తి గల స్త్రీలకు తగినట్టుగా మనం ఈ లోకంలో జీవిస్తేనే దేవుని యొక్క నామానికి మహిమ ఘనత వస్తాయి. ఎన్ని చూసుకున్నామండి? 4. ఎన్ని చూసుకున్నాం? 4. మొట్టమొదటిగా ఏం చూసుకున్నాం? అణుకువ స్వస్థ బుద్ధి కలిగిన స్త్రీలుగా ఉండాలి. రెండవది సత్క్రియలను చేయాలి. మూడవది పరిశుద్ధత, పవిత్రత, యథార్థత కలిగి జీవించాలి. 4వదిగా ఏం చూసుకున్నాం? ఆతిథ్యం ఇచ్చే స్త్రీలుగా ఉండాలి.